ఫైనల్‌గా ఏం చెప్తారన్న? మీరు రాహుల్ గాంధీ గారితోని కూడా పనిచేసిర్రు గతంలో కూడా. సో, ఇక్కడి నుంచి ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు ప్రభుత్వం? మిమ్మల్ని 3 రోజుల నుంచి కూడా గృహ నిర్బంధం చేసిర్రు. ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు వారికి? ఏ ఏ ఏది లేదు. ఇప్పుడు ఒక 4 రకాల బాధితులని నేను జెప్పిన. హ్మ్. ఆ నాలుగిట్లల్లో గూడా మీ పాత్ర ఉన్నది. మీకు తెలవది అనేది లేదు. ఈరోజు 10 రోజులకెళ్ళి మీ జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్నోళ్ళు వికారాబాద్‌లోనే ఉన్నారు. వాళ్ళు హ్మ్. నాకు పరిచయం ఆయన. హ్మ్. కాబట్టి 10 రోజులలో అబ్జర్వేషన్ మీకేమనిపిచ్చింది? హ్మ్. ఈరోజు అది దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటోని ఇంకా ఇట్నే మీరు కొనసాగితే మాకు దొంగ గాని, లంగ గాని, ఏమైనా గాని మాకియ్యాల్సిన శిస్తు మాకిస్తే చాలు అనేది జనం అనుకుంటుర్రు. అది వాస్తవం అని మా అసంటోళ్ళు కూడా నమ్మాల్సొస్తది. ఇన్ని రోజులు అసలు నమ్మొచ్చా అని అనిపిస్తుంది గానీ, హ్మ్. ఈరోజు అన్నీ తెలిసి కూడా ఈరోజు మీరు చేస్తుండ్రు ఇవన్నీ తెలవదంట నటిస్తుండ్రా అనేది నాకు డౌటొస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ విషయాలు గూడా పంపడం జరిగింది. ఈరోజు ఇవన్నీ గూడా జరుగుతున్నాయి దోపిడీ పైన, చర్యల పైన అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కల్పించుకొని వెంటనే ఇవన్నిటి కూడా చరమగీతం పాడాలే. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జేయాలే. వా నిరుద్యోగులకు ఇస్తా అన్న నౌకర్లు ఆ 2,00,000 పోస్టుల జాబ్ క్యాలెండర్ ఇమ్మీడియేట్‌గా రిలీజ్ జేయాలే. 4,000 నిరుద్యోగ భృతి ఇయ్యాలే. ఈ కూల్చివేత దుకాణం ఇమ్మీడియేట్‌గా బంద్ జేయాలే. నష్టపోయిన హైడ్రా బాధితులందరూ గూడా పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్.